హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉమా మహేశ్వరి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే వంట పుట్టగొడుగులు బఠానీలు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు వంట ప్రిపేర్ చేసుకుందాం. పుట్టగొడుగులు బఠానీలు వేపుడు కూర. కూరకు కావలసిన సామాన్లు: పుట్టగొడుగులు, అరకప్పు బఠానీలు, 1 ఉల్లిపాయ, 6 పచ్చిమిర్చి. పుట్టగొడుగులు 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీరేసి ఉడికించుకోవాలి. చూడండి, పుట్టగొడుగు శుభ్రంగా 2-3 సార్లు కడిగి కట్ చేసి నీటిలో వేసాను. 1 గ్లాసు బఠానీలు రాత్రికి నానబెట్టి తెల్లారి శుభ్రం కడిగి ఉడికించుకోవాలి. పుట్టగొడుగు బఠానీలు ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నానండి. 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. మంచిగా వేగనివ్వాలి. చిన్న స్పూన్తో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. చిటికెడు మెంతుల పొడి వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పుట్టగొడుగులు బఠానీలు ఉడికించుకొని నీరు వంపేసి వేసుకోవాలండి. ఉడికించుకున్న పుట్టగొడుగులు బఠానీలు వడగట్టి వేసుకోవాలండి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మంచిగా కలుపుకొని మొత్తం చిన్న మంటలో ఉడికించుకోవాలి మూత పెట్టి. అర స్పూను గరం మసాలా వేసుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి. పుట్టగొడుగు కూర బఠానీలు రెడీ. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.